మున్సిపల్ ఎన్నికలు కమలం పార్టీలో ఆ ఇద్దరి నేతలకు సవాల్గా మారాయా? ఆ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ ఎంపీలు పావులు కదుపుతున్నారా? ఆ దిశగా 2 కార్పొరేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయా? మరి 2 సీట్లలో గెలిచి ఆ ఇద్దరు నేతలు పట్టు నిలుపుకుంటారా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు, ఏంటా కార్పొరేషన్లు? వాచ్ దిస్ ఓటీఆర్. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వేడిని పుట్టిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జాతర షురూ అయింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. పురపోరులో సత్తా చాటేందుకు కమలం రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని చూస్తుంది. పార్టీకి కీలకంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతోందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు కమిటీ ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, కో ఇన్ఛార్జీలుగా అశోక్, ఎంపీ రేఖా శర్మ వ్యవహరిస్తున్నారు. పోల్ గ్రౌండ్లోకి దిగిన కమిటీ ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమై కార్యాచరణపై దిశానిర్దేశం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేంద్రం ఇచ్చే నిధులతోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారట. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని నేతలకు సూచించారట. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండటంతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్లకు రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది. నిజానికి ఈ 2 స్థానాల్లో బీజేపీకి గట్టి పట్టు ఉండటం, ఇద్దరు దూకుడు స్వభావం ఉన్న కమలం నేతలు ఉండటం వల్ల బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, రామగుండం, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లోనూ తమకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్లు బీజేపీ ఎంపీలకు ఛాలెంజ్గా మారాయని ప్రచారం జరుగుతోంది. గెలుపు బాధ్యతలను ఇద్దరు నేతలు తమ భుజాలపై వేసుకుని ముందుకు వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ప్రధానంగా ఈ 2 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగరవేసేందుకు ఇద్దరు ఎంపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ఎంపీగా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారట. ఇక నిజామాబాద్లో 60 డివిజన్లకు గాను గతంలో జరిగిన ఎన్నికల్లో 28 చోట్ల విజయం సాధించిన కమల దళం ఈసారి మేయర్ పీఠంపై భారీ ఆశలు పెట్టుకుంది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక దృష్టి సారించారట. 2 చోట్ల పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని చర్చ జరుగుతోంది. బీజేపీకి పట్టున్న ఉత్తర తెలంగాణలోనే ఈ 2 కార్పొరేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ శ్రేణుల చూపు కరీంనగర్ కార్పొరేషన్పై ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 12 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ 34, ఎంఐఎం 12, కాంగ్రెస్ 2 సీట్లను సొంతం చేసుకున్నాయి. అయితే మెజార్టీ సీట్లు దక్కడంతో బీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. కరీంనగర్ అర్బన్ ఏరియాలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో బండి ఓడిపోయారు. ఈసారి మాత్రం మేయర్ పీఠమే లక్ష్యంగా బండి సర్వశక్తులు ఒడ్డుతూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఈ ఏడాది స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్రం అందించిన 479 కోట్ల అభివృద్ధి నిధులను ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకొని ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారట బండి. కరీంనగర్లో గెలవకపోతే బండి నాయకత్వంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే చర్చ ఇటు పార్టీల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో గత ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలాగా త్రుటిలో చేజారింది. 60 డివిజన్లలో బీజేపీ 28, బీఆర్ఎస్ 12, ఎంఐఎం 17, కాంగ్రెస్ 2 గెలవగా బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తుతో మేయర్, డిప్యూటీ మేయర్ పంచుకున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా మేయర్ పీఠమే లక్ష్యంగా మన ఇందూర్, మన మేయర్ అంటూ గోడలపై పోస్టర్లు వేస్తూ ప్రచారంలో దూసుకెళ్తోంది బీజేపీ. నిజామాబాద్ ఎంపీగా 2 సార్లు గెలవడం, పసుపు బోర్డు ఏర్పాటు, కార్పొరేషన్ పరిధిలోనే ఎమ్మెల్యే సూర్యనారాయణ ఉండటం, ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి మేయర్ పీఠం కొట్టాలనే కసితో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ మేయర్ గనుక కైవసం చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఎంపీ అరవింద్కు గడ్డు పరిస్థితులు తప్పదనే ప్రచారం సైతం లేకపోలేదు. ఇక బీజేపీ అధిష్టానం సైతం కరీంనగర్, నిజామాబాద్ 2 కార్పొరేషన్లపై గంపెడాసతో ఉన్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించామనే జోష్లో ఉన్న బీజేపీ మరి ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటుతారోనని మీమాంస నెలకొంది. మరి అనుకున్న లక్ష్యాన్ని ఇద్దరు ఎంపీలు చేరుకుంటారా? కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకొని తమ ఉనికిని కాపాడుకుంటారో లేదో తుది ఫలితాల దాకా వేచి చూడాల్సిందే.